రోజు కదా అని కుటుంబ సభ్యులతో కలిసి ఓ వ్యక్తి హోటల్కు వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు. కొద్దిసేపటికే వాంతులు విరేచనాలు అయ్యాయి. అవస్థలు పడి ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని అప్పిరెడ్డిగూడ గ్రామానికి చెందిన కావలి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని ఈ నెల 22వ తేదీ బుధవారం రోజు రాత్రి 9 గంటల సమయంలో షాద్నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. తర్వాత ఇంటికి చేరుకున్న క్రమంలో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో శంషాబాద్ని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటికే నరేందర్ కు రక్తపు వాంతులు విరేచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయనతో పాటు ఆయన భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు దీక్షిత, తన్విక, అనిరుద్, అభిలాష్, జోష్న, సాయి శ్రీకర్ మొత్తం 8 మందికి అస్వస్థత కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 22వ తారీఖు నాడు మ్యారేజ్ డే ఉండే. నేను మా చెల్లెలు ఫ్యామిలీ, మా అన్న కొడుకు మొత్తం 8 మంది సాయిబాబా రెస్టారెంట్లో మండి బిర్యానీ తిన్నాము. తిన్న తెల్లారి నుంచి మోషన్స్ ఏదో మా అమ్మ వస్తుంది అనుకున్నా. మధ్యాహ్నం వరకు ఒక 7 సార్లు అయింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక 20 సార్లు అయింది. అయినాక ఈవినింగ్ బెడ్ పంపించాను. బెడ్ పంపించి అయితే తీసుకొని వచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాతో పాటు మళ్ళీ కూడా సీరియస్ అయింది. అతన్ని కూడా హాస్పిటల్కి తీసుకొచ్చారు. కాకపోతే అతను తెల్లారి వచ్చారు. నన్ను మాత్రం నిన్న సాయంత్రం ఐసీయూలోకి వచ్చి డిశ్చార్జ్ ఈరోజు చేశారు రూమ్లకు. నిన్న 23 తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఫుడ్ లేదు, ఏం లేదు. 8 మంది మొత్తం. అందరికీ వామిటింగ్స్, మోషన్స్. ఎవరికి కూడా నార్మల్ లేదు. షాద్నగర్ పట్టణంలో గత కొంతకాలంగా హోటల్స్, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు ఎక్కడా కూడా పరిశుభ్రత పాటించకపోవడం, నాణ్యతా ప్రమాణాలు కూడా లేకపోవడంతో నిర్వాహకులు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట బిర్యానీలలో ఈగలు, దోమలు, పురుగులు కథనాలు వెలుగులోకి వస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం తాత్కాలికంగానే ఫైన్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించకపోవడంతో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. హోటళ్ల నిర్వాహకులు పెళ్లి రోజు ఉంది కదా, బిర్యానీ తిని హోటల్లో 1000 రూపాయలు ఖర్చు చేస్తే ఆసుపత్రిలో 1,00,000 రూపాయలకు దారితీసింది అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు పలు హోటళ్లలో జరిగాయి. మొన్నటికి మొన్న యమ్మీ హోటల్లో ఓ వ్యక్తి ఫ్రైడ్ రైస్ తింటున్న క్రమంలో పురుగులు వచ్చాయి. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో రాగా మున్సిపాలిటీ అధికారులు నామమాత్రంగా జరిమానాలతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సంఘటన ప్రాణాల మీదికి వచ్చింది. మరి ఇప్పటికైనా ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు సంబంధిత అధికారులు షాద్నగర్ పట్టణంలో ఉన్న హోటల్లో, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో పరిశుభ్రత పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భోజన ప్రియులు. పేరు జోష్న అండి. మాది అమ్మ వాళ్ళ ఊరు అప్పిరెడ్డి కూడా, మాది హైదరాబాదు. అయితే చిన్న మ్యారేజ్ డే ఉంటే 22nd రోజు షాద్నగర్ రెస్టారెంట్, సాయిబాబా రెస్టారెంట్లో మండి బిర్యానీ తిన్నామండి మేము. ఇక అప్పటి నుంచి ఆ రోజు నెక్స్ట్ డే నుంచి మాకు మోషన్స్, విరోచనాలు అందరికీ అయినాయి. మా అన్నకైతే ఇక సీరియస్ అయిపోయింది. ఆయనని ఇక్కడ షాద్నగర్ శంషాబాద్ హాస్పిటల్లో చేర్చేసారు. ఈరోజు కోలుకుండు. 6 రోజుల నుంచి ఈరోజు వరకు కోలుకుండు. 8 మెంబర్స్ తిన్నామండి. పిల్లలు కూడా తిన్నారు. పిల్లలు కూడా వాంతులు విరోచనాలు, వాళ్ళకి 8 మెంబర్స్ తిన్నాం. ఇక మాకైతే వాంతులు విరోచనాలు అయితే మాకు అయినాయి. ఇక ఆయనకైతే బ్లడ్ పంపింగ్ అయింది మా చిన్నకైతే. డాక్టర్లు కూడా చెప్పారు ఫుడ్ పాయిజన్ వల్లనే ఇట్లా అయిందని చెప్పారు. నా పేరు జేకే నరసింహులు, తాజా మాజీ సర్పంచి, అప్పిరెడ్డిగూడ గ్రామము, నందిగామ మండలము, రంగారెడ్డి జిల్లా. విషయానికి వస్తే 22వ తారీఖు నాడు మా తమ్ముడు నరేందర్, జేకే నరేందర్ అలియా కావలి నరేందర్ అనే వ్యక్తి తన పెళ్లి రోజు ఉంది అని చెప్పి తన ఫ్యామిలీతోటి మా
మా మరదల్ని మరియు 3 పిల్లల్ని, మా చెల్లెలి కొడుకును, అన్న కొడుకును అందరిని తీసుకొని 8 మంది కూడా పోయి రాత్రి 22 తారీఖు రాత్రి 9 గంటలకు సాయిబాబా హోటల్ మహబూబ్నగర్ రోడ్ షాద్నగర్లో గల సాయిబాబా హోటల్కు ఆ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. అక్కడ అండి తీసుకొని మొత్తము అందరు తినడం జరిగింది. దాంట్లో 5 మందికి అస్వస్థతకు గురయ్యారు. తిన్న తర్వాత 9 గంటలకు రాత్రి 9 గంటలకు తిన్నారు. 12 గంటలకల్లా వాంతులు విరోచనాలు స్టార్ట్ అయినాయి. ఇక ఎప్పటికీ తగ్గకపోతే ఆ ఇంట్లో ఉన్న మెడిసిన్ వాడినాము, మెడికల్ షాప్ నుంచి తెచ్చిన మెడిసిన్ వాడినాము, డాక్టర్ల సలహాలు తీసుకునే ఏడికి కూడా కాకపోతే నరేందర్ బ్లడ్ వామిటింగ్స్ 3 సార్లు చేసుకునేసరికి భయమై మా 23 తారీఖు నైటు ట్రైడెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ బ్రాంక్రాస్టీసియా అని చెప్పి అక్కడ దానికి గ్రంథికి బాగా ఎఫెక్ట్ అయ్యి కాజానికి చిన్న పేగులకు మొత్తం వాపులు వచ్చేసి అతనికి వామిటింగ్స్ విరోచనాలు చాలా సివియర్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. ఆ ఐసీయూలోనే 5 రోజుల ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది. ఇంకా కూడా ఐసీయూలోనే ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వల్ల ఈ ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడము, సరియైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రెస్టారెంట్ వాళ్ళు, ఎందుకంటే ఏదో అకేషన్ ఉంది కదా, పెళ్లి రోజు ఉంది కదా అని చెప్పి అతను తన ఫ్యామిలీతోటి ఇంత భోజనం చేసొద్దాము, రుచికరమైన భోజనం చేసొద్దాము అని చెప్పి రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఈ విధంగా నాణ్యత లేని భోజనం పెట్టి ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇలాంటి రెస్టారెంట్లను అన్నింటిని కూడా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం అందరూ అధికారులందరూ కదలాలి. ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒకసారి బయటి ఫుడ్ తినడం మానేయండి. ఎందుకంటే రోజు వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రతి దాంట్లో ఈ పలానా రెస్టారెంట్లో పురుగులు పడ్డాయి, పలానా రెస్టారెంట్లో నాణ్యత లేని ఫుడ్ ఇస్తున్నారు అని చెప్పి చాలా న్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఈరోజు నా ఇంట్లోనే జరిగింది. మా తమ్ముడు చాలా సీరియస్ ఉన్నాడు, ఐసీయూ ట్రీట్మెంట్ నడుస్తుంది. కాబట్టి ఆలోచన చేసి ప్రభుత్వ అధికారులను ఇప్పటికైనా పోలీస్ వాళ్ళనైనా సరే, ప్రభుత్వ అధికారులైనా సరే, మున్సిపల్ అధికారులైనా సరే నేను కోరుకునేది ఏంటంటే తక్షణమే సాయిబాబా హోటల్ను మూసేపించి దాని మీద చర్యలు తీసుకొని, కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని నేను మనం చేస్తున్నాను.